గురుగారు, సతీ అరుంధతి జనన రహస్యం ఏమిటి? ఆకాశంలో నక్షత్ర రూపం ధరించడానికి కారణం ఏమిటి? అరుంధతి జననం గురించి మనకు శివపురాణంలో, భాగవతంలో గాథలు కనపడతాయి. భాగవతంలో కర్దమ ప్రజాపతికి జన్మించిన 9 మంది కుమార్తెలలో అరుంధతి ఒకటి. వశిష్ఠుణ్ణి వివాహం చేసుకుంది. ఇలా భాగవతంలో అరుంధతి జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తే, శివపురాణంలో బ్రహ్మదేవుడు ఆలోచనామగ్నుడై ఉన్న సమయంలో, సంకల్ప సృష్టిని చేద్దామనుకున్న సమయంలో సంధ్యాదేవిగా అవతరించిన స్త్రీమూర్తి అనంతర కాలంలో తన కారణంగా తండ్రి అయిన బ్రహ్మదేవుడు కూడా అపకీర్తి పాలయ్యాడని గ్రహించి దేహత్యాగం చెయ్యాలని నిర్ణయించి శివుడి గురించి తపస్సు చేసి మేధాతిథి నిర్వహిస్తున్న యజ్ఞం దగ్గరకు వెళ్ళి ఆయన ఒడిలో కూర్చొని అందమైన కన్యగా అవతరించినటువంటి గాథ మనకు కనపడుతుంది. ఆ సంధ్యాదేవియే దేహాన్ని త్యజించి అనంతర జన్మలో అరుంధతిగా అవతరించి వశిష్ఠుణ్ణి వివాహం చేసుకున్నది. రుంధతి ధర్మం అంటే ధర్మానికి ఏనాడు ఆటంకం కలిగించకుండా సహకరించే తత్వము ఉన్నది కనుక ఆమెను అరుంధతి అని అభివర్ణించారు. ఇక అద్భుతమైన ఆమె కీర్తి ప్రతిష్టల కారణంగా వశిష్ఠుడితో పాటు నక్షత్ర మండలంలో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయింది. వివాహమైన ప్రతి జంటకు అరుంధతి నక్షత్రాన్ని చూపించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఏ విధంగానైతే అనుక్షణము వశిష్ఠుడి ధర్మ ఆచరణకు సహకరిస్తూ ధర్మాచరణకు అండదండగా నిలబడిందో, అలానే నీవు కూడా భర్తకు సహకరించు. భర్త భార్య యొక్క మాటలను వింటూ దాంపత్య జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అన్న ఆలోచనతోనే అరుంధతి నక్షత్రాన్ని వివాహ సమయంలో చూపిస్తారు. ఇలా అద్భుతమైన ధర్మబద్ధమైన జీవనానికి ఆస్కారం కల్పిస్తూ అండాదండగా ఉంటూ గృహస్థాశ్రమాన్ని సుసంపన్నం చేయటానికి భార్య యొక్క ప్రాముఖ్యతను వివరించిన అరుంధతి చిరస్థాయిగా నక్షత్రమండలంలో నిలబడి ఈనాటికి మనకు మార్గదర్శకమవుతుంది.